పనులు చేసి జైలుకి వెళ్ళినా సరే వైసీపీ నేతల అరాచకాలు దుర్మార్గాలు ఇంకా తగ్గట్లేదు. ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ జైల్లోనే అరాచకానికి పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసుల దెబ్బకి సౌండ్ లేకుండా నోరు మూసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వంశీ ఏం చేశాడు, పోలీసుల రియాక్షన్ ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు కేవలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడమే కాదు, కారు కూతలు కూయటమే కాదు, అవినీతి కార్యక్రమాలు చేయటమే కాదు, ఏకంగా ఒక కిడ్నాపే చేశాడు. ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం మరిన్ని తప్పులు చేయటం, ఆ తప్పులకు కూడా జైలు పాలయ్యేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వంశీ ఇంకా నీచానికి దిగజారిపోతా ఉన్నాడు. జైలుకి వెళ్ళినా చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా ఇతగాడికి జైల్లో అయి కావాలి ఈ కావాలని డిమాండ్లు చేయటమే కాదు, ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడో, నాకు సంబంధం లేదని డ్రామాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, సిగ్గు లేకుండా హక్కుపక్షి సాక్షితో పాటు ఇవాళ బెంగళూరులో బెంగళూరులో ప్రజాధనం దోచుకొని వందల కోట్లతో కట్టుకున్నటువంటి ప్యాలెస్లో ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ వంశీని పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడంట. ఎందుకు? ఒక దళితుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి కేసులో జైల్లో ఉన్నాడు వల్లభనేని వంశీ అనేటువంటి వాడి ఇవాళ. అది ఆధారాలతో సహా ఏదైతే విజయవాడ సిపి గారు మాట చెప్పారు, మేము టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ కూడా తీస్తూ ఉన్నాం, సాంకేతికపరమైనటువంటి ఆధారాలన్నీ కూడా తీస్తూ ఉన్నామని చెప్పి అవన్నీ తీసినప్పుడు వల్లభనేని వంశీ ఇంటికి అతన్ని తీసుకెళ్లడం దగ్గర నుంచి, వైజాగ్ తీసుకెళ్లడం దగ్గర నుంచి కోర్టుకు తీసుకురావడం దాకా వంశీ అనుచరులు సత్యవర్ధన్ని ఏ రకంగా కిడ్నాప్ చేశారు, ఎవరెవరు తీసుకెళ్లారు ఏంటి అనేది సీసీ కెమెరా ఫుటేజ్లతో సహా హైదరాబాద్లో ఉన్నటువంటి వంశీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల్లో కూడా సత్యవర్ధన్ని అక్కడికి తీసుకెళ్లటం అనేది సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు పోలీసులు ఈ మాటలు అడిగితే నీళ్లు నమిలేటువంటి పరిస్థితి వస్తుంది. సత్యవర్ధన్ ఎవడో నాకు తెలియదు, నేను కలవలేదు, నేను అసలు బెదిరించలేదు, నేను దాడి చేయలేదు అని చెప్పి బొంకేటువంటి ప్రయత్నాలు చేయడానికి ఇప్పుడు వల్లభనేని వంశీకి అవకాశం లేదు. జైల్లోకి వెళ్ళిన తర్వాత అంటే కొడాలి నాని గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్లో 53 రోజుల పాటు ఉంచితే కొడాలి నాని కూసినటువంటి కారు కొత్తలు, వంశీ కూసినటువంటి కారు కొత్తలు చూస్తే ఆ జైల్లో ఏసీ పెడతారా, జైల్లో టీవీ పెడతారా, ఈయన నచ్చినట్టు ఉంటారా, ఏందిది అని చెప్పి వాగినటువంటి వీళ్ళు ఇవాళ వంశీకి ఆ ఫెసిలిటీ కావాలంట, ఈ ఫెసిలిటీ కావాలంట, మంచం కావాలంట, ఇంకోటి కావాలంట, ఆనిచి తెచ్చేయాలి. దేనికి? నువ్వేం చేసి జైలుకు పోయింది? స్వతంత్ర పోరాటం చేశా, ప్రజల కోసం ఉద్యమం చేశా, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి వెళ్ళావు నువ్వు కేసులో నుంచి తప్పించుకోవడం కోసం అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కంటే వల్లభనేని వంశీ వయసు దాదాపు 25 ఏళ్ళు చిన్న. మరి ఈ వయసులోనే నాకు అనారోగ్యము, ఈ అనారోగ్యము, ఆ నొప్పులు ఈ నొప్పులు అంటున్నావే, మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు కూసినటువంటి కారు కూతలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అక్రమంగా మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచినప్పుడు మీరు కానీ, మీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కూసినటువంటి రోత కోతలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నా మీకు. జైల్లో కూడా ఇతగాడికి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కావాలంటే, సెక్యూరిటీ కావాలంటే ఇతని కోసం ప్రత్యేకంగా గార్డులు పెట్టారు. ఈ పోటుగాడు ఏం చేశాడని జైల్లో బ్లేడ్ బ్యాచ్ ఉన్నారంట, గంజాయి బ్యాచ్ ఉన్నారంట, ఉంటారు. బట్ ఇతను కూడా ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తే కదా. ఇతనేమన్నా మంచివాడా, సౌమ్యుడా, ఇతని బ్యాక్గ్రౌండ్ అంతా ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండే కదా వల్లభనేని వంశీ అనేటువంటి వాడిది. కాబట్టి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి సెల్లో మళ్ళీ ఇతను ఎవరో చూడకుండా ఉండటం కోసం దానికి ఒక కట్టన కూడా కట్టారంట. ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ క్రిమినల్కి లేదు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని తనకు తానే ఏదన్నా చిన్న గాయం ఒకటి చేసుకొని గిల్లుకొని అమ్మో నా మీద జైల్లో దాడైందని చెప్పి డ్రామాలు వేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్ళినప్పుడు డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పి ఇతని స్నేహితులకి, సన్నిహితులకి, బులుగు మీడియాకి, సాక్షి మీడియాకి ఫోన్లు చేసుకొని నన్ను అరెస్ట్ చేస్తున్నారు, మీరు అందరి ఇంటికి రమ్మని చెప్పుకొని ఆ ఫోన్ను మళ్ళీ మాయం చేసి ఆడ ఉంచకుండా, ఎందుకంటే ఇతని కుట్రలు, ఇతని కాల్ రికార్డ్స్, ఇవన్నీ కాల్ డేటా ఏదైతే ఎవరెవరికి ఫోన్లు చేశాడు, ఏమేం మాట్లాడాడు, సత్యవర్ధన్ కిడ్నాప్లో ఇతని పాత్ర ఏంటనేటువంటి అంశాలన్నీ కూడా దొరుకుతాయనేటువంటి ఆలోచనతో దాన్ని మాయం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కూడా మనందరూ చూస్తూ ఉన్నాం ఇవాళ. కాబట్టి వల్లభనేని వంశీ అనేటువంటి వాడు జైల్లో ఉండి కూడా ఇంకా కుట్రలకి, అరాచకాలకి తెరలేపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బయట ఉన్నటువంటి తన అనుచరులతోటి విధ్వంసాలు రెడీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంకా కూడా సత్యవర్ధన్నో, తన కుటుంబ సభ్యులనో, లేకపోతే వల్లభనేని వంశీ గత కొన్ని సంవత్సరాల్లో గన్నవరంలో చేసినటువంటి అరాచక బాధితులు ఎవరైతే ఉన్నారో ఇతను చేసినటువంటి అరాచకాలకి, వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే
మరిన్ని కేసులు పడతాయనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ బయట ఈ రకమైనటువంటి బెదిరింపు కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. వల్లభనేని వంశీ వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఇతని అరాచకాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ధైర్యంగా వచ్చి ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళందరి మీద ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ ఇస్తుంది. వంశీ చేసినటువంటి తప్పులకి బుద్ధి చెబుతుంది, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అయితే పోలీసులు ఈ కేసులో అంటే తవ్వే కొద్దీ తీగలాగితే డొంక కదిలినట్టుగా మరిన్ని సంచలన అంశాలు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దెబ్బతో వల్లభనేని వంశీ రాజకీయ జీవితం ఇక క్లోజ్ అయిపోయినట్టే.